నమస్కారం అండి. నా పేరు నెట్ల ఉమామహేశ్వరి. ఏమండి, ఇప్పుడు ఈ మధ్యన మీరు చూశారు మా పవన్ కళ్యాణ్ గారిని, మా డిప్యూటీ సీఎం గారు, మా జనసేన అధ్యక్షులు గారిని జనసేనలో అడుగు పెట్టనివ్వము అని అంటున్నారు. తెలంగాణలో అడుగు పెట్టనివ్వము అని అంటున్నారండి. ఇలాగే మనకి తుక్కలక రెడ్డి కూడా ఇదే డైలాగులు వేశారు. మిమ్మల్ని రాజకీయంగా మేము అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వము అని అన్నారు. కానీ వాళ్ళు మా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టారు అనుకోండి, ఆయన ఇంకా శక్తి కింద బయలుదేరి ఏం చేశారు, 11కి దించేశారు. ఇదే పద్ధతిలో అక్కడ కూడా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టనివ్వము అంటున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలండి. మా ఇద్దరివే అన్నదమ్ములమే. మీరు ఈ రాజకీయంగా మీరు మమ్మల్ని విడదీయాలని చూడొద్దండి. మీకు ఏమన్నా రాజకీయ విభేదాలు ఉంటే, ఏమన్నా భేదాభిభావాలు ఉంటే మీరు చూసుకోండి. అంతే తప్ప మీరు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల మధ్యన గొడవలు పెట్టొద్దండి. మా పవన్ కళ్యాణ్ గారిని మీరు అడుగు పెట్టొద్దు అని అంటున్నారు. ఇదేనా మీ జాగీరా? ఇదేనా మీరు సంపాదించిందా? ఈ భారతదేశంలోని ఏ రాజకీయ నాయకుడైనా, ఏ వ్యక్తి అయినా, ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. సోనియా గాంధీది ఏ రాష్ట్రం? రాహుల్ గాంధీది ఏ రాష్ట్రం? మరి ఇక్కడికి రాలేదా? అంత ముక్కోడు ఎవరు, బీసీ పార్టీ ఎవరో కేసీఆర్ కొడుకు, మరి అక్కడికి వెళ్ళి బంగ్లాదేశ్ వెళ్ళి ఎందుకు పెట్టాడు అంటే మీరు వెళ్ళొచ్చా? మా పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చటో లేదా? ఆయన చేసే అభివృద్ధి మీకు నచ్చటో లేదా? కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి 35 కోట్లు ఇచ్చారు. తర్వాత రైతులు 2008-9లో అక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళకి నీరు బోర్లు తవ్వించారు. అంతేకాకుండా కరోనా సమయంలో దేశం మొత్తం కరోనా వస్తే తెలంగాణలోనే మీకు డబ్బులు సాయం చేశారు. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ వాటర్తో బాధపడుతుంటే వాటికి మంచినీటి సదుపాయం చేశారు. అలాంటి వాళ్ళన మీరు మంచి నాయకుడినా మీరు రావద్దంటున్నారు అంటే నాకు అర్థమైపోయింది. మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాగా మంచిగా పేరుంది, ఇప్పుడు తెలంగాణలో కూడా అడుగు పెట్టారనుకో, మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుందని మీకు ఆల్రెడీ తెలిసింది. ఆయన రెచ్చగొట్టొద్దు, మీరు కూడా భూస్థాపితం అయిపోతారు. మీరు మా పవన్ కళ్యాణ్ గారే కాదు, జన సైనికులు, వీర మహిళల జోలికి కూడా రామాకండి. మీరు మమ్మల్ని కానీ రెచ్చగొడితే మీరు కూడా భూస్థాపితం అయిపోతారు. అక్కడ కూడా తెలంగాణలో మా జనసేన జెండా ఎగరవేసి చూపిస్తాం. జై జనసేన.